ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలెన్నో పోషించి మెప్పించిన ఆయన రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్ని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేసి తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు అన్నగారు ఆరాధ్య దైవంగా మారారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి ప్రతిరోజు ఉదయం లేవగానే చుట్ట తాగే అలవాటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి చుట్ట తాగడం నేర్పించింది ఒక విలన్ అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. బాలకృష్ణ ఈ విషయాన్ని ఓ సందర్భంలో రివీల్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముక్కామల గారు అన్నగారికి చుట్ట తాగడం నేర్పించారట. అయితే కాలేజీ రోజుల నుంచే ముక్కామల, కృష్ణమూర్తి గారు, ఎన్టీఆర్ గారి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉండటంతో కాలేజీ సమయంలో ఎన్నో నాటకాల్లో కూడా ఇద్దరూ కలిసి నటించేవారట. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహబంధాన్ని కొనసాగించడం జరిగింది. అలా ముక్కామల కృష్ణమూర్తి గారు ఎన్టీఆర్ కూడా చుట్టు తాగడం నేర్పించారట. ఎన్టీ రామారావు గారికి ఉన్న విధంగానే తనకు సైతం చుట్టు తాగే అలవాటు ఉండేదని బాలకృష్ణ గారు వెల్లడించారు.